ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో కుంకుమ పువ్వు సాగు కసరత్తు చేస్తున్న ఉద్యానవన శాఖ. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. వ్యర్థ పదార్థాలతో సంపద సృష్టి ఆకర్షిస్తున్న స్పేస్ పార్క్. విజయవంతమైన బోసరాజుపల్లి APTWRS స్కూల్ ఉపాధ్యాయుల కృషి అబ్బురపరుస్తున్న గిరిజనుల విద్యార్థులు. తండ్రి అంత్యక్రియలు రాలేక చరవాణిలో తిలకించిన తనయ, చరమాంకంలో రాలేని పరిస్థితి, కంటతడి పెట్టిస్తున్న దృశ్యం. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం, కరపత్రాలను ఆవిష్కరించిన నాయకులు. ఆర్యవైశ్యులందరూ విజయవంతం చేయాలంటూ పిలుపు. కొత్తగూడెం జిల్లాలో భారీ స్థాయిలో 3.5 కోట్ల రూపాయల విలువైన గంజాయిని కాల్చివేసిన అధికారులు. పాత సామాగ్రి నిరుపయోగంగా మారిన వస్తువులు కనిపిస్తే చెత్త కుప్పలో పడేస్తూ ఉంటాం. పనికిరాని వస్తువులుగా చూస్తుంటాం. నిరుపయోగంగా ఉన్న వస్తువులతో అద్భుతాలు, కళాఖండాలు, మేధస్సుకు పదును పెట్టే అపురూప నమూనాలుగా తీర్చిదిద్దవచ్చు. ఆకోవలోని పొట్టాగూడెం మండలం బోసరాజుపల్లి గిరిజన గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ కుమారికి వచ్చిన ఆలోచనతో ఏకంగా స్పేస్ పార్క్ నమూనాను సృష్టించారు. ఆ వ్యర్థాలే అద్భుతమైన అంతరిక్ష విజ్ఞాన కేంద్రంగా మారాయి. చూపర్లను సైతం ఆకర్షిస్తున్నాయి. విశాలమైన పాఠశాల మైదానంలో పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలను పెంచుతున్నారు. వినియోగపడని ప్లాస్టిక్ డబ్బాలు, ట్యూబ్లలో మొక్కలు వేసి సాగు చేస్తున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ ప్లేట్లపై వృక్షజాతి పేర్లు, వాటి ఉపయోగాలను కనిపించే విధంగా ఏర్పాటు చేశారు. పాఠశాలలో చెడిపోయి నిరుపయోగంగా ఉన్న మంచినీటి శుద్ధి యూనిట్ పరికరాలు, పాడైన పిల్లర్లు, పాత నిర్మాణ సామాగ్రిని ఉపయోగించి పాఠశాల ప్రిన్సిపల్ M. కుమారి వినూత్న ఆలోచనకు కార్యరూపం దాల్చారు. ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి పాఠశాల ప్రాంగణంలో పాఠశాల అంతరిక్ష పార్కును రూపుదిద్దారు. ఈ పార్కు రూపకల్పనలో కేవలం ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థినులను కూడా భాగస్వామ్యం చేశారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అయిన అబ్దుల్ కలాం సూచించిన విధంగా కళలను కనండి, ఆ కళలను సాకారం చేసుకోండి అనే వ్యాఖ్య స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పనిచేయని విద్యుత్ తీగలు, సోలార్ దీపాలు, ప్లాస్టిక్ వస్తువులను వినియోగించి రాకెట్లు, ఉపగ్రహ నమూనాలు, ప్రత్యేక వేదికతో పాటు సుందరమైన పార్కులు తయారు చేశారు. అంతరిక్ష, ఇస్రో కార్యక్రమాలను విద్యార్థులకు సులభంగా వివరించేందుకు ఈ పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ కుమారి, సంబంధిత ఉపాధ్యాయులు తెలిపారు. పాత వస్తువులు, వ్యర్థాలను సద్వినియోగం చేస్తూ పాఠశాల ఆవరణ మొత్తాన్ని పర్యావరణహితంగా అత్యంత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన ఈ గిరిజన గురుకుల పాఠశాల పలు గిరిజన విద్యా సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ పాఠ్యాంశాలపైనైనా ప్రశ్నలు అడిగితే చటుక్కున విద్యార్థులు చెబుతున్న సమాధానాలతో సరస్వతి నిలయం విద్యా కుసుమాలతో రూపుదిద్దుకుంటుంది. తాము చేసిన కృషికి విద్యార్థుల నుంచి మంచి ఫలితాలు రావడంపై సైన్స్ టీచర్ K. ప్రసన్న, గణిత ఉపాధ్యాయులు A. సునీత, పద్మశ్రీ ప్రియ తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. సిటీ న్యూస్ అడిగిన పలు ప్రశ్నలకు పాఠశాల విద్యార్థులైన నాగదివ్యశ్రీ, సనా, రేణుక, శ్రీలక్ష్మి, సత్యవేణి, సావన్య తదితరులు సమాధానాలు తెలిపారు. 2025 జూన్ మాసంలో ప్రిన్సిపల్ గా M. కుమారి బాధ్యతలు చేపట్టిన తరువాత గురుకుల పాఠశాలలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారని, చదువుపై తమకెంతో ఆసక్తి పెరుగుతుందని, నిత్యం ఎన్నో కొత్త విషయాలను నేర్పుతున్నారని, ఆంగ్ల భాషపై కూడా మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ పై కూడా పట్టు సాధిస్తున్నట్లు విద్యార్థులు తెలియజేశారు. నాగదివ్యశ్రీ, నేను 10వ తరగతి చదువుతున్నాను. పాడైపోయిన సోలార్ ల్యాంపుల ద్వారా ఈ పైథాగరస్ థీరం నమూనాను ప్రిన్సిపల్ మేడం ఆధ్వర్యంలో మ్యాథమెటిక్స్ టీచర్స్ అందరి సహకారంతో తయారు చేయడం జరిగింది. పైథాగరస్ థీరం స్టేట్స్ దట్ స్క్వేర్స్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సునీత. నేను APTWRS స్కూల్ బుట్టాయిగూడెంలో TGT మ్యాథమెటిక్స్ గా వర్క్ చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో ఎంతో సృజనాత్మకత డెవలప్ అవుతుంది. ఈ కార్యక్రమం వల్ల మా స్టూడెంట్స్ కేవలం రాకెట్ నమూనాను తయారు చేయడమే కాదు, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే 3 ముఖ్యమైన పర్యావరణ సూత్రాలను ఆచరణలో చూపించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో పట్టుదల, ఆత్మవిశ్వాసం, అలాగే సైంటిఫిక్ నేచర్, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీం వర్క్ ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ప్రతి విద్యార్థిలోనూ ఒక సైంటిస్ట్ దాగి ఉన్నాడు.
పిల్లలు ప్రశ్నించడం నేర్చుకోండి. అలాగే కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి. ప్రయోగాలు చేయండి. ప్రకృతిని కాపాడే ఆలోచనలతో ముందుకు సాగండి. వ్యర్థాలతో సంపదను సృష్టించడం ఒక కళ. అలాగే విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ఒక గొప్ప విద్య. ఇలాంటి చక్కటి ప్రాజెక్టులో భాగస్వాములైనందుకు మేమందరం చాలా ఆనందిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు టి పద్మశ్రీ ప్రియ. నేను ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ బుట్టాయిగూడెం స్కూల్లో టీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మా స్కూల్లో రాకెట్ నమూనాని చూస్తున్నాం. సాధారణంగా మన నిత్య జీవితంలో పాడైపోయిన వాటర్ బాటిల్స్, వార్తాపత్రికల్ని, వ్యర్థమైన పదార్థాలని పడేస్తూ ఉంటాం. కానీ అలాంటి వ్యర్థమైన పదార్థాలకి మనం సరైన ఆలోచన, సృజనాత్మకతను జోడిస్తే అవి ఎంతో అందమైన శాస్త్రీయ నమూనాలుగా రూపొందించవచ్చు. దానికి ఉదాహరణ మా స్కూల్లో తయారు చేసిన ఈ రాకెట్ నమూనా. దీనిలో మేము ఆర్ఓ ప్లాంట్ యొక్క కండెమ్డ్ ఆర్ఓ ప్లాంట్ ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. మన దేశం అంతరిక్ష రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో విజయాలను మన భారతదేశానికి అందించి మన దేశ యొక్క ఖ్యాతిని ఎక్కడో నిలబెట్టారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మన విద్యార్థులు కూడా వారిలో ఉన్న ప్రతిభని మనం గుర్తిస్తే అలాంటి పొజిషన్ కి చేరాలని, ఎంతమందో పరిశోధకులు గాను, శాస్త్రవేత్తలు గాను, ఇంజనీర్లు గాను తయారవ్వాలని మేమందరము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. Name is K. Durga Prasanna Lakshmi. I am working as TGT Science at APTWRS Girls Buttaigudem. Today, I felt happy to share the model of rockets and space park at our school. So, this is innovative creativity of our visionary principal madam. Under her guidance, we achieved conversion of waste into successful model. Today, the students felt happy to study here, so they not only getting knowledge, they are also improves their communication skills and subject knowledge also. They involves in very different competitions vigorously to achieve success. So success is not explained in a point. So success means day by day improvement in their personality. Our great scientist APJ Abdul Kalam said, dream, dream, dream. Dreams transform into thoughts, thoughts transform into actions. Dream fearlessly, then thoughts become into your goal. We can achieve goals easily. So by following these words, we inspired and guidance of our principal madam creates a successful model. This model not only an exhibit of science, this model indicates our teamwork, determination, hard work and creativity. This is excellence of our APTWRS Girls Buttaigudem. By the support of government, we can achieve more. By the providing more facilities, we can prove ourselves into excellent school. Thank you. నా పేరు పి సాయలక్ష్మి సత్యవేణి. నేను ఇక్కడ 5th క్లాస్లో జాయిన్ అయ్యాను. నేను ఇక్కడ 5th క్లాస్లో జాయిన్ అయినప్పుడు ఇదంతా గార్డెన్స్ కానీ ఈ స్పేస్ పార్క్ కానీ ఏం లేవు. మా ప్రిన్సిపల్ మేడం ఎం కుమారి గారు మేడం 8th క్లాస్లో మా 8th క్లాస్లో వచ్చారు. అప్పుడు మేడం ఈ గార్డెన్ డెవలప్మెంట్, ఈ స్పేస్ పార్క్ మాకు క్లాస్లో చెప్పేది అర్థం కాదని ప్రాక్టికల్గా చూపిస్తే బాగా నేర్చుకుంటారని మేడం ఐడియా వల్ల ఇదంతా జరిగింది. మేము దీన్ని చూసి ఎంతగానో ఎన్నో నేర్చుకున్నాము. రాకెట్స్ గురించి, ప్రతి రాకెట్ గురించి నేర్చుకున్నాము. మాకు ఇది చాలా ఆనందంగా అనిపించింది. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫన్. మాకు ఇదంతా చాలా ఇష్టం. మాకు ఆడుకుంటూ చదువుకోవడం అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. నేను లాయర్ అవుదాం అనుకున్నాను. స్కూల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. మాకు ఇక్కడ ఆహ్లాదంగా ఉంది. చదువుకోవడం అంటే చాలా ఇష్టంగా భావిస్తున్నాం. మేము కష్టంతో కాకుండా మేము ఇష్టంగా చదువుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దివ్య సన్నిధిలో వార్డు ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ నిర్వహణలో గురువారం ఇరువురు విద్యార్థినులకు విద్యా ప్రోత్సాహకంగా చెరొక 5,000 రూపాయల చొప్పున మొత్తం 10,000 రూపాయలు అందజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రాట్నాల లక్ష్మి కుమార్తె శ్వేతబిందు వ్యక్తిగత వితరణతో ఈ కార్యక్రమం నిర్వహించారు. వలవల తాతాజీ మాట్లాడుతూ వార్డు ట్రస్ట్ ఆవిర్భావం నుంచి ప్రతి సంవత్సరం దాతల తోడ్పాటుతో సాగుతున్న సేవా కార్యక్రమాలలో రాట్నాల లక్ష్మి వారి కుమార్తెలు తమ వంతుగా వార్డు ట్రస్ట్ చేపట్టిన వివిధ కార్యక్రమాలకు చేయూతనందిస్తున్న క్రమంలో ఈ రోజు వారి కుమార్తె శ్వేతబిందు వ్యక్తిగత వితరణతో ఇంటర్ చదువుతున్న ముప్పిడి కుసుమకు పుస్తకాల నిమిత్తం, 4వ తరగతి చదువుతున్న తియ్యాల ప్రియాంకకు విద్యా అవసరాల నిమిత్తం విద్యా ప్రోత్సాహకంగా 10,000 రూపాయలు అందజేసినట్లు తెలిపారు. దాతకు వారి కుటుంబ సభ్యులకు వార్డు నుండి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ వారధి అందిస్తున్న సేవ లబ్ధిదారులకు, దాతలకు ఎంతో సంతృప్తిని అందించడం విశేషమని, నమ్మకం, పారదర్శకత వార్డు ట్రస్ట్ విజయానికి సోపానాలని, వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతుల కృషికి స్నేహితులు, బంధువులు దాతలుగా నిలిచి ఇస్తున్న తోడ్పాటు ఆదర్శమని అన్నారు. అనంతరం రాట్నాల లక్ష్మి చేతుల మీదుగా బాలికలకు విద్యా ప్రోత్సాహకం అందజేశారు. ఈ కార్యక్రమంలో వలవల సుశీల, పాములపర్తి హరిణి, షేక్ హసీనా,
దివార్ సింగ్, కాసుగాని రామారావు, ముప్పిడి సత్యనారాయణ, పండు, ఎంకే, తీయల ప్రసాద్ పాల్గొన్నారు. చాలా మంది తక్కువ ఉంటది. నేను ఎవరిని కించపరచని మాట్లాడట్లేదు. కానీ ఏంటంటే ఇబ్బందుల్లో మన వార్డు ప్రధానమైన లక్ష్యం ఏంటి, ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా బై హ్యాండ్ క్యాష్ తీసుకోకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అండగా ఉండడానికి మనం ఒక వారధిగా ఉండటానికి కోసమే మనం ఇప్పుడు వార్డు ట్రస్ట్ ఏర్పాటు చేసాం. మన వార్డు ట్రస్ట్ ద్వారా సుమారు 150 మంది పిల్లలకు పైగా నోటి మాటతోటి ఎప్పుడు నేను ప్రధానంగా చెప్తుంటాను. నేను వార్డు ట్రస్ట్ కి ప్రధానమైన బలం ఇలాంటి దేవుళ్ళ రూపంలో ఉన్న దాతలేని ఎప్పుడు చెప్తుంటాను. నేను వాళ్ళ మంచి మనసుతో చేసే మనం మంచి మనసుతో ఒక సంకల్పంతో చేసాం. ధనకుమార్ అన్న గారు అలా నిలబడి అలా మనకి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. కానీ ఇలాంటి మంచి మనసు దేవుళ్ళ రూపంలో దాతలు కానీ మన వార్డు ట్రస్ట్ కి ప్రధానమైన బలం. వాళ్ళందరూ చేయూతతోటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఇదేంటంటే ఒక చేసేది చిన్న సాయమా పెద్ద సాయం అని కాదు, ఒక 10 మందికి ఆదర్శంగా ఉండడం కోసమే ప్రతిదీ కూడా అలాగే మనం చెప్పడం జరుగుద్ది. ఆ విధంగానే ఒకరిని చూసి ఒకళ్ళు ఈ రోజున 150 మంది పిల్లలకి చేయడం అంటే శక్తి మించి చేయడం అది మాది. తల్లికి వందలు ఎన్ని డబ్బులు పడుతున్నా సరే చిన్న మధ్యతరగతి జీవితంలో బోల్డ్ ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు గుర్తించుకునే 27 సైకిల్ ఇవ్వడం కానీ, బాలిక భవిష్యత్తుకి ఆర్థిక భద్రత చేయడం కానీ, ఇలా చదువుకు సాయం చేయడం కానీ ఇలా చేయడం జరుగుతుంది. మరొకసారి మా దాతలందరికీ కూడా శిరస్సు వంచి పాదాబంధం తెలుపుకున్నాం. నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డి పట్టణం 4వ ఇంద్రానగర్ కాలనీకి చెందిన వార్డు వ్యవస్థాపకుడు వలవల తాతయ్య ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ మన ప్రాంతంలో ముఖ్యంగా పరిచయమైనటువంటి సొసైటీ లక్ష్మి గారు అంటే రాష్ట్ర లక్ష్మి గారి కుమార్తె వ్యాసబిందు గారికి వ్యక్తిగత వితరణతో ఈరోజు వారధి ట్రస్ట్ నుంచి 2 బాలికలకు విద్యా ప్రోత్సాహం అందించేటువంటి కార్యక్రమం జరిగింది. ప్రధానంగా అభయాన్వేషణలకు అనేక సేవా కార్యక్రమాలను వారధి ట్రస్ట్ చేపట్టి ఆచరణలో పెట్టి అన్ని రకాలుగా లబ్ధిదారులకి స్వయంగా దాతల చేతుల మీద అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో గత 9 సంవత్సరాలుగా ఏదైతే వేస్తున్నటువంటి అడుగులు ఉన్నాయో అడుగుల్లో ప్రతి సంవత్సరం కూడా రాట్నలక్ష్మి గారు వారి కుటుంబం తమ వంతు సహాయ సహకారంతో ఏదో రూపంలో ఎప్పుడో ఏ రకంగా వారి ఈ సేవ అవసరాన్ని అనిపిస్తే ఆ రకంగా వాళ్ళు నిలబడుతూ ఉన్నారు. ఆ క్రమంలో ఆ కుటుంబాన్ని ముందుగా వారి ట్రస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు వ్యాసబిందు గారు చేసినటువంటి బృహత్తరమైనటువంటి ఒక సేవ ఏంటంటే ఈ మధ్య మన ఇంద్రానగర్ కాలనీ పాప మన గర్ల్స్ హై స్కూల్లో ఆపరగా నిలబడినటువంటి కుసుమ, ముప్పిడి కుసుమ, ఆ పాపకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించిన పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వాటి నిమిత్తం ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కూడా వార్షిక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక విజ్ఞప్తి మన వెంకటేశ్వర కాలేజీ నుంచి చాలా సహాయం ఒక రకంగా ఫీజు నిమిత్తం అందింది. ఆ క్రమంలోనే వలవల తాతయ్య చేసినటువంటి ఈ విజ్ఞప్తిని ఏదైతే దాతలంతా కూడా ముందుకు వస్తున్నారు. ఆ క్రమంలో వ్యాసబిందు గారు కూడా స్పందించి ఆ పుస్తకాలకు అయ్యే ఖర్చు తను భరిస్తానని చెప్తాం. అదే రకంగా ఇంకో పాపకి మన ఇయాల ప్రసాద్ గారు వాళ్ళ అమ్మాయికి కూడా విద్యా ప్రోత్సాహకాన్ని ఒక 5,000 రూపాయలు, ఆ రకంగా ఆ పాపకు ఒక 5,000, మొత్తం 10,000 రూపాయలు వ్యాసబిందు వ్యక్తిగత క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్స్ నినాదంతో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతుల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఈ నెల 10వ తేదీన ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడులలో జైల్ భరో కార్యక్రమం చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ జిల్లా సమావేశం పిలుపునిచ్చింది. గురువారం ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. క్విట్ ఇండియా డే ఆగస్టు 9న కావడంతో ఆగస్టు 10న జైల్ భరో నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్కే భాష, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ డాంగే, సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు, బీకేఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, సిఐటియు జిల్లా నాయకులు ఎం ఇసాక్, పి రవికుమార్, ఏఐటియుసి ఏరియా కార్యదర్శి ఏ అప్పలరాజు మాట్లాడారు. ఆగస్టు 10వ తారీఖున దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జైలు భరో కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ జైలు భరో కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి ఈరోజు జరిగే సమావేశంలో నిర్ణయించాము. ప్రధానంగా కేంద్ర కార్మిక సంఘాలు అట్లాగే సంయుక్త కిసాన్ మోర్చా ఇవాళ క్విట్ ఇండియా స్ఫూర్తితో ఈ నినాదంతో ఈ కార్యక్రమాన్ని పిలుపుకోవడం జరిగింది. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏలూరులో జిల్లాలో ఏలూరుతో పాటు జంగారెడ్డిగూడెం,
నూజివీడు ఆర్టీఓ కేంద్రాల పరిధిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. అంటే ప్రధానంగా ఆ రోజు పెద్ద ఎత్తున కార్మికుల్ని, రైతుల్ని, వ్యవసాయ కార్మికుల్ని, కౌలు రైతులు సమీకరించి ఈ ఆందోళన చేపడతా ఉన్నాం. కేంద్రం మోడీ ప్రభుత్వం దేశ సంపదని, కార్మికుల శ్రమని, రైతాంగ కష్టాన్ని కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేలాగా కార్పొరేట్ కంపెనీల లూటీకి వాళ్ళ అవకాశం కల్పిస్తూ విధానం అనుసరిస్తూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రేపు ఆగస్టు 10వ తేదీన మరి పెద్ద ఎత్తున జైలు బరో కార్యక్రమం ఇచ్చిన దాంట్లో భాగంగా ఏలూరు జిల్లాలో అందరం కూడా వామపక్షాలు అందరం కూర్చుని ఖచ్చితంగా రేపు మనం, ఎందుకంటే ఇది కార్మికులకు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకున్నాం. నరేంద్ర మోడీకి సరైన గుణపాఠం చెప్పాలంటే జైలు బరో కార్యక్రమంలో మనం పెద్ద ఎత్తున మరి ఫైర్ స్టేషన్ సెంటర్కి అందరూ అటెండ్ అయ్యి మరి ఆ కార్యక్రమంలో, ఎందుకంటే రైతులకి కానీ మరి అదేవిధంగా వ్యవసాయదారులకి గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, కార్మిక సంఘాలని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పడానికి ఈ కార్యక్రమంలో మనం పెద్ద ఎత్తున అటెండ్ అయ్యి తెలియజేసుకుంటూ మరి తప్పనిసరిగా మరి ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అందరూ కూడా అటెండ్ అవ్వాల్సింది. నా పేరు భాష, నేను రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్యదర్శిని. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపైన ఒక పెద్ద ఎత్తున నిరసన ఆందోళనకి పిలుపునివ్వడంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. సిఐటియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఈ నెల 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జైలు బరో కార్యక్రమంలో సిఐటియు అనుబంధ సంఘాలన్నీ కూడా పాల్గొని జయప్రదం చేయాలని, నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేసేంత వరకు కూడా సిఐటియు పోరాడుతుందని వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జైలు బరో కార్యక్రమానికి ఉదయం 10 గంటలకి ఏలూరులో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ సెంటర్కి అందరూ చేరుకోవాలని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్ శ్రీనివాస్ డాంగే, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆగస్టు 10వ తేదీన దేశవ్యాప్తంగా జైలు బరో కార్యక్రమం జరుగుతోంది. ఈ జైలు బరో కార్యక్రమం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కార్మిక సంఘాలు, రైతు సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం, రైతాంగం పట్ల అనుచితమైనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భారత కార్మిక వర్గం దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని రద్దు చేశారు. అలాగే రైతాంగానికి పంటలకు గిట్టుబాటు ధర లేవు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం లేదు. అదేవిధంగా ఢిల్లీలో రైతాంగ పోరాటం సందర్భంగా రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏమీ కూడా అమలు చేయడం లేదు. మరోవైపు భారత్ అమెరికాతో జరుగుతున్నటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల భారతదేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా ఆగస్టు 10 ఏదైతే ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి ఉందో ఆ ఉద్యమ స్ఫూర్తితో ఈ దేశంలో కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 10న జరుగుతున్న జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం సృష్టిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగం, కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని, వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని సందర్భంగా మేము కోరుతున్నాం. ఇప్పటికే ఒక పక్క వ్యవసాయ కార్మికులు, రైతాంగం ఆత్మహత్యలు కనబడుతున్నాయి. కౌలు రైతులు ఆత్మహత్యలు రోజు రోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోగా మరిన్ని భారాలు మోపే విధంగా కేంద్ర మోడీ ప్రభుత్వం వస్తుంది. దీంతోపాటు కనీస ధరలు, ఈరోజు కనీస అవసరాలకు ఉపయోగపడే వస్తువుల ధరలు విపరీతంగా ఆకాశం పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ప్రజల మీద భారాలు మోపుతూ ప్రజల్ని ఇబ్బందులు పాల్చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైలు బరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు పేరెంట్స్ ఓరియంటేషన్ నిర్వహించారు. పలు అంశాల గురించి తల్లిదండ్రులకు వివరించారు.
సహజంగా విద్యార్థులు చేసే తప్పులు ఒప్పుల గురించి తెలిపారు. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాల గురించి ప్రస్తావించారు. నోటి మాట మెదడు చూసే కృత్యాలను సాంకేతికంగా తల్లిదండ్రులకు వివరిస్తూ సమావేశం సాగించారు. తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు. నిత్యం ఎదురయ్యే సమస్యలు, వాటిపై నివారణకు సమయస్ఫూర్తితో చేసే కృషి గురించి విశదీకరించారు. విద్యార్థులకు ఏ విధంగా చెబితే సులభతరంగా అర్థం చేసుకుంటారు, వారి ఎదుగుదలలో తల్లిదండ్రుల భాగస్వామ్యం వంటి పద్ధతులను తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ పివి వరలక్ష్మి పాల్గొన్నారు. Same instruction చెప్పి here, not even listen, only here. Opposite చేయాలి. Open. Sir, నేను చెప్పిన దానికి opposite. Close. Open. Close. Open. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురానికి చెందిన సాయి సేవకులైన విజయ్ సంవత్సరంన్నర పాపకు కిడ్నీ వ్యాధికి సంబంధించి వైద్య ఖర్చుల కోసం 11,500 రూపాయలను ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు అందజేశారు. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు కురెళ్ల రాంబాబు శర్మ చేతికి నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్, కోశాధికారి ప్రసాద్, సుధా స్టూడియో వాసు, గౌరవ అధ్యక్షులైన చామికర ఫోటోగ్రఫీ అండ్ ఈవెంట్స్ అధినేత నాగసూరి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సకాలంలో స్పందించి అడిగిన వెంటనే నగదును సహకరించిన ఫోటో వీడియో మిక్సింగ్ యూనిట్ సభ్యులకు అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పాప గురించి జంగారెడ్డిగూడెం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు ప్రెసిడెంట్ గారు వెంకట గారు, గౌరవ సభ్యులు బాలు గారు మరియు మిగతా సభ్యులు కూడా ఆ పాప అనారోగ్యానికి వైద్య నిమిత్తంగా ఈ రోజున 11,500 రూపాయలు పోగు చేసి ఇవ్వడం జరిగింది. ఈ సొమ్ము నేను వారికి అప్పచెప్తాను. అదేవిధంగా ఇంకా ఆపరేషన్ నిమిత్తం ఇంకా కొంచెం సొమ్ము అవసరపడుతుంది. దాని గురించి ఇంకా ఎవరైనా దాతలు ఉన్నట్లయితే కనుక స్పందించినట్లయితే, మీ మంచి మనసుతో తగిన సాయం చేసినట్లయితే కనుక ఓ చిన్నారి వైద్యానికి మనం సాయం చేసినట్లు అవుతుంది. ఆ చిన్నారి ప్రాణానికి మనం సాయం చేసినట్లు అవుతుంది. గమనించి దాతలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీకు తోచిన సాయం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ ఆదివాసీ సంఘం ప్రమాణ స్వీకారం ఈ నెల 9వ తేదీన ఆదివారం జరుగుతున్నట్లు పట్టణ అధ్యక్షులు మాతు రాజా తెలియజేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఆదివాసీ కళ్యాణ మండపం నందు గురువారం ప్రమాణ స్వీకార మహోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఉద్దేశించి మాతు రాజాతో పాటు కార్యదర్శి కొల్లేపర ఆనంద్, కోశాధికారి మద్దుల రాంబాబు, ఇమ్మడి బాలభాస్కర్ తదితర నాయకులు మాట్లాడారు. 9వ తేదీ ఉదయం 8 గంటలకు పట్టణంలోని ఏలూరు రోడ్ నందు ఉన్న సాయిబాబా స్తూపం వద్ద నుండి బొట్టాయిగూడెం రోడ్లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. అనంతరం వాసవి మాతకు పూజలు చేసి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యులందరూ ఈ ర్యాలీలో పాల్గొని ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు లక్ష్మయ్య, మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ, ఏపీ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, ఏలూరు రూరల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సీమకుర్తి శ్రీనివాసరావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు వెలగా శ్రీరామ్మూర్తి, రాష్ట్ర వాసవి సత్ర సముదాయం ఉపాధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాజీ కోశాధికారి నుదురపాటి శ్రీనివాస్, మాజీ ఉపాధ్యక్షులు కర్పూరం నారాయణరావు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జయవరపు శ్రీరామ్మూర్తి, మాజీ సర్పంచ్ మండవల్లి సోంబాబు, వాసవిమాత ఆలయ అధ్యక్షులు మహంకాళి రామ్మోహన్ రావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, కళ్యాణ మండపం స్థలదాత కొనకల సోమేశ్వరరావు, ఆర్యవైశ్య ప్రముఖులు చామర్తి శ్రీరాములు, సీతారామస్వామి ఆలయ కమిటీ చైర్మన్ తడికమల్ల శ్రీనివాసరావు తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఆదివాసీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామని మా టీం ద్వారాగా, మా కమిటీ ద్వారాగా, పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య సోదరులందరికీ తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కుటుంబం సమేతంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కూర్చున్నాము. అలాగే ఆ రోజు ఆదివారం ఉదయం 8:30 ఏలూరు రోడ్లో సాయిబాబా స్తూపం దగ్గర నుండి భారీ ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది. ఈ ర్యాలీ కూడా విజయవంతం చేసి మన యూనిటీని అందరికీ చాటి చెప్తామని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. కార్యక్రమం అనంతరం అల్పాహారం మరియు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులతో కాకుండా జిల్లా ఆర్యవైశ్య ప్రముఖులు, రాష్ట్రం నుంచి కూడా ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా హాజరవుతున్నారండి. మనకి పెద్దలు డూండి రాకేష్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. కొత్తగూడెం జిల్లాలో 4 ఎక్సైజ్ స్టేషన్లలో 3.50 కోట్ల రూపాయలు విలువ చేసే 696 కేజీల గంజాయిని దహనం చేశారు. ఖమ్మం డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు గురువారం చర్యలు చేపట్టారు. కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ లో 316 కేజీల గంజాయిని, భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ లో 329 కేజీల గంజాయిని, పాల్వంచ ఎక్సైజ్ స్టేషన్ లో 43 కేజీల గంజాయిని, మనుగూరు ఎక్సైజ్ స్టేషన్ లో 6.9 కేజీల గంజాయిని కాల్చివేసినట్లు తెలిపారు. 4 ఎక్సైజ్ స్టేషన్లలోని 32 కేసుల్లో గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. సంపాదన వ్యామోహంలో మానవ సంబంధాలు ఓడిపోతున్నాయి. బతికి ఉన్నప్పుడు కంటపడని కన్న ప్రేమ కన్ను మూసాక అంత్యక్రియలను వీడియో కాల్ దర్శనంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నేటి తరం సుదూర ప్రాంతాలలో ఉద్యోగ కార్యకలాపాలలో ఉంటూ స్వగ్రామంలో చనిపోతున్న కుటుంబీకుల అంత్యక్రియలకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్న ప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయో అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నేటి సమాజంలో యంత్రాల్లో మారుతున్న మానవ సంబంధాలకు ఈ దృశ్యమే ప్రత్యక్ష నిదర్శనమని చెప్పక తప్పని పరిస్థితి. హర్యానాలోని సోనిపట్కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చర్మాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుది శ్వాస విడిచారు. ఆస్తులు అంతస్తులు సంపాదించిన, పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టినప్పటికీ ఆయన చివరి ప్రయాణంలో మిగిలింది మాత్రం అనాథ శవంగా మారిన వేదనే ఈ దృశ్యం. కుమార్తెలు కన్న తండ్రి కన్ను మూసినా కడసారి చూపుకైనా రాలేకపోయారు. ఆఖరికి అంత్యక్రియలను కూడా మొబైల్ ఫోన్ లో వీడియో కాల్ ద్వారా వీక్షిస్తూ సరిపెట్టుకున్నారు. ఈ లోకంలోకి తెచ్చి భవిష్యత్తు కోసం తమ జీవితాలనే ధారపోసిన కన్న తండ్రి ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన వ్యాపారాత్మక బతుకులపై ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. కోట్లు సంపాదించిన, ఉన్నత హోదాల్లో స్థిరపడిన కన్నవారి రుణం తీర్చుకోలేని సంఘటనలపై పలువురు మేధావులు ఆలోచనలకు పదును పెడుతున్నాయి. చివరి క్షణాలలో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాగలవా?
తల్లిదండ్రులు బతుకున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి గడియల్లో తోడుగా నిలబడడం పిల్లలుగా ప్రాథమిక ధర్మం కాదా? కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం అత్యంత శోచనీయంగా భావించాల్సిన తరుణంగా చెప్పుకోక తప్పని విచారకర స్థితిలో సమాజం పోతుందని విమర్శకులు తెలియజేస్తున్నారు. మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి సంస్కృతి పునరావృతం కాకుండా ఉండాలని ఆశిద్దాం. కుంకుమ పువ్వు సాగుపై ఏపీ హార్టికల్చర్ బిగ్ ప్లాన్ వేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. మద్యం గిరిజనులకు ఊహించని ఆదాయం వచ్చేలా కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు ఒక వినూత్నమైన ప్రతిష్టాత్మకమైన అడుగు వేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎత్తైన మన్యం ప్రాంతమైన చింతపల్లిలో కుంకుమ పువ్వు సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు ఉద్యానవన శాఖ భారీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు కేవలం జమ్మూ కాశ్మీర్ లోని శీతల ప్రాంతాలకే పరిమితమైన ఈ అత్యంత ఖరీదైన పంటను ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో పండించడం ద్వారా గిరిజన రైతుల ఆదాయాన్ని బహుళ రేట్లు పెంచడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. చింతపల్లిలో అనుకూల పరిస్థితులు ఉన్నట్లుగా గుర్తించారు. మన్యం ప్రాంతమైన చింతపల్లి, లంబసింగి పరిసర ప్రాంతాలలో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతాయి. జమ్మూ కాశ్మీర్ లో పాంపూర్ ప్రాంత వాతావరణ పరిస్థితులకు చలికాలంలో చింతపల్లిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలకు దగ్గరి సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు. చింతపల్లి ప్రాంతంలో భూమి సారం, తేమ శాతం కుంకుమ పువ్వు దుంపల ఎదుగుదలకు అనుకూలంగా ఉంటాయని ఉద్యానవన శాఖ నిపుణులు ప్రాథమికంగా గుర్తించారు. చింతపల్లిలోని ప్రసిద్ధ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పర్యవేక్షణలో ఈ ప్రయోగం జరగనుంది. కుంకుమ పువ్వును రెడ్ గోల్డ్ అంటే ఎర్రటి బంగారంగా పిలుస్తారు. మార్కెట్ లో కిలో కుంకుమ పువ్వు ధర 2 లక్షల రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. గిరిజన రైతులు ప్రస్తుతం పండిస్తున్న సాంప్రదాయ పంటల కంటే కుంకుమ పువ్వు ద్వారా అత్యధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. కాశ్మీర్ నుండి నాణ్యమైన విత్తన దుంపలను రప్పించి గిరిజన రైతులకు ఉచితంగా లేదా రాయితీపై అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాశ్మీర్ శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో చింతపల్లి రైతులకు సాగు పద్ధతులు, నిర్వహణ, దిగుబడి సేకరణపై ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు కుంకుమ పువ్వు సాగును విస్తరిస్తారు. దీనివల్ల గిరిజన ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా పర్యాటకంగా కూడా చింతపల్లికి ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఏపీ హార్టికల్చర్ శాఖ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం ఏపీ వ్యవసాయ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటినీ సమానంగా నడిపిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని జంగారెడ్డిగూడెం మండల టీడీపీ అధ్యక్షులు కొక్కల మాధవరావు, టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు అన్నారు. గురువారం ఏ పోలవరం పంచాయతీ పరిధిలోని చిన్నవారిగూడెంలో డోర్ టు డోర్ టీడీపీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపచేస్తూనే మరోపక్క సంక్షేమ పథకాలను చక్కగా అందిస్తున్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని పూడుస్తూ మన బిడ్డలకు మంచి భవిష్యత్తును అందించే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్, ఏలూరు పార్లమెంటు ఎంపీ మహేష్ యాదవ్ అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తూ ప్రజల యొక్క అభిమానాలు పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ పోలవరం తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ తిరుమలశెట్టి నాగధర్మరాజు, సెక్రటరీ కంచర్ల మధు, మాజీ జెడ్పీటీసీ రామచంద్రరావు, శ్రీనివాసపురం పార్టీ అధ్యక్షుడు ఎలికే వరప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వెంకట శ్రీనివాసరావు, తిరుమలశెట్టి నాగశ్రీను, మాజీ పార్టీ అధ్యక్షుడు విసంపల్లి వెంకటస్వామి, కాసుమల సుబ్బారావు, నిజాపరపు సుధాకర్ రావు, చింతలపూడి టీడీపీ సోషల్ మీడియా కొదమ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఈరోజు జంగారెడ్డి మండలం అయ్యవారి పోలవరం మరియు చిన్నవారుడు గ్రామాల్లో పర్యటిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ మా అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలన్నింటినీ వారికి వివరించడం జరిగింది. తద్వారా వారందరూ కూడా రెస్పాండ్ అయ్యి వారికి ఉన్నటువంటి అన్ని రకాలుగా అన్ని పథకాలు వాళ్ళకి అందుతున్నాయి అని చెప్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి కొత్తగా నిర్మించడం జరుగుతుంది. అందులో భాగంగా అయ్యవారి పోలవరం గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకోవడం జరుగుతుంది. అదే పథకంలో పంచాయతీలో గ్రామమైనటువంటి చిన్నవారిగూడెం గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకోవడానికి తగ్గ సహాయం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన
ఎమ్మెల్యే గారు తొంగ రోషన్ కుమార్ గారు అందరికీ అన్ని విధాలుగా తోడ్పడుతూ మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎవరైనా ఆపదలో ఉండి అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్కి వెళ్తున్నటువంటి వారందరికీ కూడా ఎన్ఓసి సర్టిఫికేట్లు ఇప్పించి వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి సహకరిస్తున్నందుకు మా ఏ పోలవరం గ్రామం మరియు చిన్నవారుగుడు గ్రామం తరఫున ఎమ్మెల్యే గారికి మన ఎంపీ గారు అయినటువంటి పుట్టా మహేష్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజు జంగారెడ్డి మండలం ఏ పోలవరం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగిందండి. అలాగే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధిని సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి కూడా వివరిస్తూ వారికి వచ్చినటువంటి సూపర్ 6 లో భాగంగా ఆ రోజున అన్నదాత సుఖీభావ అయితేనేవ్వండి, అలాగే ఉచిత బస్ సర్వీస్ కానివ్వండి, అలాగే మరి పెన్షన్స్ కానివ్వండి, అలాగే పోసినటువంటి రోడ్లు కానివ్వండి, ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, అలాగే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మరి పడినటువంటి 15,000 రూపాయల కాడికి ఈ పథకాలన్నింటినీ కూడా వివరించుకుంటూ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మరి ప్రతి ఒక్కరు కూడా వివరించడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఏ పోలవరం శనివారగూడెం గ్రామంలో కూడా ఇంటింటికి తిరిగి కార్యక్రమాన్ని చేపట్టి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో కుంకుమ పువ్వు సాగు కసరత్తు చేస్తున్న ఉద్యానవన శాఖ. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. వ్యర్థ పదార్థాలతో సంపద సృష్టి ఆకర్షిస్తున్న స్పేస్ పార్క్. విజయవంతమైన బోసరాజుపల్లి APTWRS స్కూల్ ఉపాధ్యాయుల కృషి అబ్బురపరుస్తున్న గిరిజనుల విద్యార్థులు. తండ్రి అంత్యక్రియలు రాలేక చరవాణిలో తిలకించిన తనయ చరమాంకంలో రాలేని పరిస్థితి కంటతడి పెట్టిస్తున్న దృశ్యం. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం. కరపత్రాలను ఆవిష్కరించిన నాయకులు. ఆర్యవైశ్యులందరూ విజయవంతం చేయాలంటూ పిలుపు. కొత్తగూడెం జిల్లాలో భారీ స్థాయిలో 3.5 కోట్ల రూపాయల విలువైన గంజాయిని కాల్చివేసిన అధికారులు. వార్తలు సమాప్తం. నమస్కారం.